బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కాలజ్ఞాన ప్రకారంగా భవిష్యత్తు రాజకీయాల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పబడిందా అని అడిగేవాళ్ళు ఉన్నారు. బ్రహ్మాండంగా ఉందండి, ఎందుకు లేదు? ఆయన చెప్పిందే ముందుగా మనకి ఎవరు ఎటువంటి వ్యక్తులు ఎటువంటి స్థాయిలో ఉంటారు, ఏ వ్యక్తుల ద్వారా మనకి సుసంపన్నమైనటువంటి రాజకీయ అనుకూలత పునాదులు ఏర్పడతాయని చెప్పబడింది. అది కొంతవరకు 50-60 సంవత్సరాలు పనికి మాలినటువంటి అనేకమైనటువంటి దుష్కరుల చేత ఈ యొక్క దేశం పరిపాలించబడుతుంది. అనేకమైనటువంటి న్యాయ వ్యవస్థని ధార్మిక వ్యవస్థని విచ్ఛిన్నం చేస్తారు అనే విషయాన్ని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పారు. అవినీతిమయమైనటువంటి రాజకీయం జరుగుతుంది అని కూడా స్పష్టంగా చెప్పబడింది. అది ఇక్కడ 2015 తర్వాత చెప్పారు. 2015 నుంచి రాజకీయ రంగంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును, భారతదేశ లౌకికమైనటువంటి రాజకీయ శుభమైనటువంటి స్థాయిని పొందుకునే అవకాశం ఉందని కూడా ఆయన స్పష్టంగా రాయబడ్డారని మనకి కాలజ్ఞానంలో చెప్పబడింది. అటువంటి సుసంపన్నమైన రాజకీయ భవిష్యత్తుకి నాంది పలకడం 2015 సంవత్సరం జరుగుతుందని సుస్పష్టంగా చెప్పబడింది. అది అవిచ్ఛిన్నంగా 39 సంవత్సరాల వరకు అటువంటి అనుకూలవంతమైనటువంటి ధార్మిక సనాతన ఉద్యుక్తమైనటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలు అందుకోవచ్చు. ఆ సమయంలో రాజకీయ రంగంలో సువర్ణాక్షరాతో నిలబడేటువంటి ఒక మంచి శుభయోగాలు అని చెప్పి స్పష్టంగా చెప్పబడింది. అటువంటి తదుపరి ఆ యొక్క వ్యవస్థలోనే ఆ సనాధర్మ వ్యవస్థ ఏదైతే మనకి ఒక విస్తరించేశారో ఆ విస్తరణ వల్ల మళ్ళొక్క 100 సంవత్సరాలు సుసంపన్నమైన రాజకీయ భవిష్యత్తుకి బాటలు వేస్తారని కూడా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి రాజకీయ నాయకుల్లో ఒక మంచి తత్వము, ఇక నేను స్వార్థమైనటువంటి రాజకీయాలను వదిలేసి దేశ లౌకికమైనటువంటి స్థితికి లోకంలో మంచి పేరు ప్రఖ్యాతుల కొరకు దేశ సేవ కొరకు మాత్రమే మనం పనిచేయాలని చెప్పేటువంటి బాధ్యత భావన ఉండేటువంటి రాజకీయ శుభయోగాలు కలిగడానికి అవకాశం చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పబడింది. అటువంటి రాజకీయ అనుకూలతని మనం చూడబోతున్నామేమో తెలియదు. భవిష్యత్తులో అటువంటి బంగారుమయమైనటువంటి రాజకీయ అనుకూలత, భారతదేశ అత్యున్నత శుభయోగము, ఒక మంచి స్థానం ప్రపంచ దేశాల్లో ఒక మంచి శుభస్థానాన్ని పొందుకోగలిగే స్థాయికి మనం చేరుకుంటామన్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. అటువంటిది జరిగే అవకాశాలు అటువంటి దాఖలాలు కొంత కనబడుతున్నాయి. ఎందుకంటే సన్యాసులు ఏలడం, బ్రహ్మచారులు దేశాన్ని పాలించడం, స్వార్థము లేనటువంటి వ్యక్తులు పరిపాలించడం అనేది మనం స్పష్టంగా కూడా అంటే ప్రస్తుతానికి కూడా రాజకీయంలో చూస్తున్నాము. రేపు భవిష్యత్తులో కూడా అటువంటి సుస్థిరమైన రాజకీయ స్వార్థరహితమైనటువంటి అంటే స్వార్థము లేనటువంటి రాజకీయ ప్రయోజనాన్ని రాజకీయ నాయకులని దేశ నాయకులని చూడగలిగేటువంటి మహద్భాగ్యం ఉండవచ్చు అనేది మనం కూడా ఆ బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా ఉండాలని ఉంటుందని ఆశించేటువంటి ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.